క్రాస్ బాడీ బ్యాగ్స్ అన్నీ కూడా మనకి ఇలాంటి స్ట్రాప్తో వస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా లుక్ అయితే బాగా యాడ్ అవుతుంది, బాగుంటుంది. హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ మీషో హాల్ గాయస్. ఇవాళ మొత్తం మనం హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము. దట్ టు స్లింగ్ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి అయితే చాలా బాగా సెట్ అయిపోతాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ చూడబోయే కలెక్షన్ అంతా కూడా మనకి యాజ్ యూజువల్గా సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లోనే స్టార్ట్ అవుతాయి. లైక్ 200 to 250 లోపే ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా మనం చూడబోతున్నాము. అది ఒక అడ్వాంటేజ్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ అన్నిటికీ సెట్ అయ్యేలాంటి ఒక 4 కలర్స్లో మంచి స్లింగ్ బ్యాగ్స్ అయితే చూడబోతున్నాము. ఇంకా వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్. సో 1 by 1 డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఎంత బాగున్నాయి అసలు బ్యాగ్స్ అన్నీ కూడా. సో గాయస్, ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్యూటిఫుల్ బ్యాగ్. ఇది కొంచెం చాక్లెట్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది బ్యాగ్ అయితే. మంచిగా ప్లెయిన్గా ఉంటుంది బ్యాగ్ అంతా కూడా. సో ఇలా బ్యాగ్ అంతా కూడా మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది సైడ్స్కి అంతా. అండ్ ఇక్కడ చిన్న బ్లాక్స్ ప్యాటర్న్లో ఇలా ఇచ్చేసారు. ఇది మనకి ఫ్రంట్ సైడ్లో ఇలా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది మనం క్యారీ చేయడానికి అయితే. అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది. సో ఇలా ఇచ్చేసారనమాట. ఇలా మనం దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇలా 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి బేసిక్గా. అండ్ మిడిల్లో ఇదంతా కూడా మనకి జిప్ అయితే ఇచ్చేస్తారు. సో ఇలా ఇదైతే జిప్ వచ్చేసింది. అండ్ జిప్కి ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ 2 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చేస్తాయి. సో జిప్తో కలిపేస్తే మనకి టోటల్గా 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మనకి బేసిక్గా కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఇందులో ఫోన్తో సహా చక్కగా ఫిట్ అయిపోతాయి. సో ఇంకా బ్యాక్ సైడ్ కానీ మనకు అలా ఏమీ ఉండదు. సో ఒక సింపుల్ బ్యాగ్. అండ్ దీనికి ఇలా ఇచ్చేస్తారు. ఇక్కడంతా చైన్స్ లాగా ఇచ్చేసి రిమైనింగ్ అంతా స్ట్రాప్ ఇలా ఇచ్చేస్తారు అనమాట. బాగుంటుంది. ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్కి. ఒక సింపుల్ స్టైలిష్ బ్యాగ్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగా సెట్ అయిపోతుంది ఈ బ్యాగ్. మనకు మొత్తం 3 కంపార్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి ఏం కావాలన్నా కూడా మనం ఇందులో చక్కగా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇదంతా మనం లోపలికి పెట్టేసుకొని జస్ట్ ఇలా కూడా హ్యాండ్లో క్యారీ చేయొచ్చు. జస్ట్ హ్యాండ్కి మనం క్యారీ చేయాలనుకున్నా కూడా ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్యాగ్. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ బ్యాగ్ వచ్చేసి ఇది నా ఫేవరెట్. నాకైతే ఎంత నచ్చేసిందో ఈ బ్యాగ్ అయితే. నాకు తెలిసి మీకు కూడా చాలా మందికి నచ్చేస్తుంది. ఎంత బాగుంది, ఎస్పెషల్లీ షేడ్ అయితే ఎంత బాగుందో అసలు. ఈ షేడ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ స్ట్రాప్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది డిజైన్ అంతా కూడా. ఏది గాడీగా లేదు అండ్ చాలా నీట్గా ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది ఇలాంటి బ్యాగ్స్ ఏంటంటే. అండ్ ఈ బ్యాగ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ స్ట్రాప్ కూడా ఎంత బాగా ఇచ్చారు కదా అసలు యాక్చువల్గా. సో ఇలా ఉంటుంది ఈ బ్యాగ్కి. ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ చిన్న కంపార్ట్మెంట్ అయితే ఒకటి ఇచ్చేసారు. ఒక జిప్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడైతే మనకి ఫ్రంట్లో ఒక జిప్ ఇచ్చేస్తారు. చాలా స్పేషియస్గా ఉంది ఆ జిప్ అంతా కూడా. అండ్ మెయిన్ కంపార్ట్మెంట్లోకి వెళ్తే మనము ఇలా ఉంటుంది. బాగుంది బ్యాగ్. సైజ్ అంతా కూడా బాగుంటుంది. మరీ పెద్దగా లేదు అండ్ అట్ ద సేమ్ టైం మరీ చిన్నగా కూడా లేదు. బాగుంటుంది బ్యాగ్ అయితే. అండ్ ఇదైతే మనం యాజ్ యూజువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్ మనం హ్యాపీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి లోపలైతే సపరేట్ కంపార్ట్మెంట్స్ ఏం లేవు కానీ ఓన్లీ మెయిన్ కంపార్ట్మెంట్లో ఒకటే ఉంటుంది మనకి. సైడ్కి జిప్ కానీ అలా ఏం లేదు. ఓన్లీ సింగిల్ కంపార్ట్మెంట్ ఉంటుంది మెయిన్లో అయితే. అండ్ ఫ్రంట్లో అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక జిప్ ఇచ్చేసారు. సో టోటల్గా మనకి 3 కంపార్ట్మెంట్స్ అయితే యూజ్ అయితే మనకి మెయిన్ థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఫోన్ అలాంటిది ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా చిన్న చిన్నవి అలాంటివి మిస్ అవుతాయి అనుకున్నవి ఇక్కడ పెట్టేసుకున్నామంటే వీఆర్ గుడ్ టు గో. అన్నీ కూడా చక్కగా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు మనం, ఏది ఎక్కడ పెట్టాలంటే అక్కడ మనకు. సో టోటల్గా 3 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ లుక్ అట్ ద బ్యాగ్ లుక్ గైస్. లుక్ ఎంత బాగుంది కదా అసలు బ్యాగ్ అయితే. నాకు అది బాగా నచ్చేసింది. సో ఇలా ఉంటుంది బ్యాగ్ అయితే. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయాలన్నా బాగుంటుంది. లైక్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ అలా బాగుంటుంది, క్యాజువల్గా అలా వేసుకున్నప్పుడు. లేకపోతే వెకేషన్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ ఐటమ్ అని చెప్తాను నేనైతే. ఎంత బాగుంటుందంటే ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు పేర్ చేశారంటే మనం మంచి మంచి అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగుంటుంది ఈ బ్యాగ్ అయితే. సో ఇది వచ్చేసి మన సెకండ్ బ్యాగ్. సో ఇప్పటిదాకా మనం 2 షేడ్స్ ఆఫ్ బ్యాగ్స్ చూసాం కదా, లైక్ బ్రౌన్ షేడ్లో ఒకటి అండ్ క్రీమ్ కలర్ షేడ్లో ఒకటి చూసాం కదా. నెక్స్ట్ మనం చూడబోయేది అయితే బ్లాక్ కలర్ షేడ్లో చూడబోతున్నాము. లుక్ అట్ ద బ్యాగ్ గైస్. డీసెంట్గా ఉంటుంది. ఇదైతే మనం A to Z అన్ని అవుట్ఫిట్స్ మీదకి యూజ్ చేయొచ్చు. లైక్ బ్లాక్ కలర్ బ్యాగ్ కాబట్టి హ్యాపీగా మనం అన్ని అవుట్ఫిట్స్ మీదకి చక్కగా యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం ఎక్స్ట్రా డీసెంట్గా కూడా కనిపిస్తుంది మనకి.
సో బ్యాగ్ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి దీనికి ఇచ్చిన స్ట్రాప్ అనమాట, డిటాచ్ చేసి ఇచ్చారు, మనం అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసామంటే మనకి లోపల కంపార్ట్మెంట్స్ అయితే దీనికి కూడా మనకి 3 కంపార్ట్మెంట్స్ వచ్చేస్తాయి. మనం ఫస్ట్ చూసాం కదా సేమ్ ఆ బ్యాగ్ లాగానే ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు అండ్ మిడిల్లో ఒక జిప్ అయితే ఇచ్చేసారు. సో మనం ఏది ఎక్కడ పెట్టాలన్నా హ్యాపీగా ఫిట్ చేసుకోవచ్చు. సో ఇలా టోటల్గా మనకి 3 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ దీనికి మన బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వేరే ఏ కంపార్ట్మెంట్ లేదు, జిప్ అలా ఏమీ లేదు. సో ఓన్లీ 3 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చేస్తారు. సో మనకు చూస్తే స్పేషియస్ ఎంత ఉందని తెలుస్తుంది కదా, ఎంత స్పేషియస్గా ఉంది బ్యాగ్ అని చెప్పేసి. సో మనకు కావాల్సిన బేసిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో చక్కగా ఫిట్ అవుతాయి. బాగుంటుంది బ్యాగ్. అండ్ ఈ బ్యాగ్కి స్ట్రాప్ చూడండి ఎంత స్టైలిష్గా ఇచ్చారో. ఇలాంటి క్రాస్ బాడీ బ్యాగ్స్ అన్నీ కూడా మనకి ఇలాంటి స్ట్రాప్తో వస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రా లుక్ అయితే బాగా యాడ్ అవుతుంది, బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి. సో ఈ క్రాస్ బాడీ బ్యాగ్స్ అన్నీ కూడా మనం మంచిగా స్టైల్ చేసి అవుట్ఫిట్స్ మీదకి పే చేసామంటే లుక్ చాలా బాగుంటుంది, ఒక మంచి స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ స్ట్రాప్ కూడా బాగా నచ్చేసింది నాకైతే. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ బ్యాగ్. ఈ బ్యాగ్కి ఫ్రంట్ సైడ్ ఇచ్చింది కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇలా ఇచ్చేసారనమాట, మంచిగా ఇలా పెట్టేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కూడా కొంచెం ప్లెయిన్గా అలా ఉన్న ప్యాటర్న్స్లో చూసాం కదా. సో ఇప్పుడు మనం లాస్ట్ బ్యాగ్ చూడబోయేది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనం ఇప్పటిదాకా చూసిన కలెక్షన్స్ లాగా కాకుండా. ఇది ఓన్లీ మనం వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకే కాకుండా ఇండో వెస్ట్రన్ లాగా యూస్ చేసి లేకపోతే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఈ బ్యాగ్ అయితే. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన లాస్ట్ బ్యాగ్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాగ్ అనమాట. ఇదంతా మనకి ఇలా ప్యాటర్న్ వచ్చేస్తుంది, ఎంత బాగుంది కదా దీని మీద ఉన్న కలర్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటుంది అనమాట బ్యాగ్. ఇదైతే పర్సనల్గా కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకని యంగ్ గర్ల్స్కే కాకుండా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు యూస్ చేయాలన్నా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. నేను వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తాను ఈ బ్యాగ్ అయితే. సో మనకి ఇందులో కంపార్ట్మెంట్స్లోకి వస్తే మనకి బేసిక్గా 2 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చేసారు. 2 జిప్స్ అయితే ఉంటాయి మనకి. ఇందులో మనం ఓపెన్ చేయడానికి అలా అయితే ఏమీ ఉండదు, డైరెక్ట్గా 2 జిప్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఒక్కొక్క సైడ్ సపరేట్ కంపార్ట్మెంట్స్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ ఇందులో వేరే కంపార్ట్మెంట్ అయితే ఏమీ ఉండదు. సో మనకి బేసిక్గా 2 కంపార్ట్మెంట్స్ ఉన్నట్లు ఈ బ్యాగ్లో అయితే. లోపల చాలా స్పేషియస్గా ఉంది గైస్, బ్యాగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మీరు ఇక్కడ చూస్తే మీకు ఎంత స్పేషియస్గా ఉందని కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో ఇలా ఉంటుంది బేసిక్గా. ఈ బ్యాగ్కి మనకి బ్యాక్ సైడ్లో అయితే మళ్ళీ ఒక చిన్న జిప్ అయితే ఇచ్చేసారు. ఇందులో ఏదైనా చిన్న చిన్నవి అలా ఉంటే హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఫోన్ అయితే పట్టదు, కానీ ఎవరైనా ఏదైనా పెట్టుకోవాలంటే అందులో పెట్టేసుకోవచ్చు. సో బేసిక్గా మనకి ఇందులో 3 కంపార్ట్మెంట్స్ వస్తాయి. 2 మెయిన్ కంపార్ట్మెంట్స్ ఇలా వచ్చేస్తాయి అండ్ సైడ్లో అయితే చిన్న జిప్ అయితే ఇచ్చేసారు. దీనికి కూడా స్ట్రాప్ అయితే చాలా బాగా ఇచ్చారు ఈ బ్యాగ్కి కూడా. సో మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో అయితే ఇలా ఇచ్చేసారు, కొంచెం షైనీగా ఇలా కనిపిస్తుంది ఇదైతే. సో ఈ 4 బ్యాగ్స్ మీ వార్డ్రోబ్లో ఉన్నాయంటే మీరు ఇంకా ప్రతి అవుట్ఫిట్స్ మీదకి చక్కగా స్టైల్ చేయొచ్చు బ్యాగ్స్తోని. సో ఇది వచ్చేసి మన లాస్ట్ హ్యాండ్ బ్యాగ్. ఎంత బాగుంది కదా బ్యాగ్ అయితే ప్యాటర్న్. నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది, మెస్సీగా అలా ఏం లేదు. ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో ఇలా ఉంటుంది బ్యాగ్ అయితే. సో ఇది వచ్చేసి మన లాస్ట్ బ్యాగ్. సో గాయస్ వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే లెన్స్ యూ ఆల్ టేక్ కేర్, బాయ్ బాయ్.